హలో అందరికీ జై భీమ్. ఇటీవల వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయాక అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వలసలనేవి కామన్గా పార్టీలు మాట్లాడనేవి ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిసారి ఎట్లా మొదలవుతాయి అంటే కింది స్థాయి నుంచి వలసలు మొదలయ్యి ఆ పార్టీలు మారటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో మాత్రం సీనియర్ నాయకులు, పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా కీలకమైనటువంటి నేతలు కూడా పార్టీ మారుతున్నారు. ఇది కొంచెం వైఎస్ఆర్సీపీకి బాగా షాక్ అనే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈరోజు ఆళ్ల నాని గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఆళ్ల నాని అంటే నలుగురు నానీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. కొడాల నాని, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం హార్ష్గా మాట్లాడతారు మీడియా ముందు. అయితే ఈ ఆళ్ల నాని ఆయన ఎక్కువగా మాట్లాడరు, కానీ చాలా సౌమ్యంగా ఆయన రాజకీయం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. సో ఏలూరుకి చెందినటువంటి రాజకీయ ఉద్దండుడు అని చెప్పుకోవచ్చు, ఒక రాజకీయ దిట్ట అని చెప్పుకోవచ్చు. ఈయన అంటే ఇంటర్నల్గా ఏం జరిగిందనేది బయటకు ఎక్కడ తెలియదు, కానీ తన వ్యక్తిగత కారణాల చేత పార్టీకి రిజైన్ చేస్తున్నానంటూ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరటానికి సిద్ధమైనట్టుగా సమాచారం. మొత్తానికి మాత్రం ఆళ్ల నానితోటి ఈ వలస అనేది ఆగుద్దా అంటే ఆగే పరిస్థితి ఏం లేదు. ఇంకా చాలామంది అయితే గొడగొడలాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో మొట్టమొదటిగా మోపిదేవి వెంకటరమణ గారు, ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగా ఇంకా ఒక కీలకమైనటువంటి నేతలు కూడా పార్టీ మారటం అనేది కొంచెం వైఎస్ఆర్సీపీకి షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇక అంటే మిగతా వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళినప్పుడు కూడా పెద్ద విషయమేం కాదు. అయితే వీళ్ళు కీలకమైనటువంటి నేతలు అనమాట. మరి ఇలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంచెం బాధాకరమే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వలసలన్నింటిని కూడా ఆపే విధంగా ప్రయత్నాలు ఏమైనా చేస్తారంటే ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 5 నెలలే కాబట్టి పెద్దగా ఏమీ చర్యలు అయితే తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కనీసం ఒక 2-3 ఏళ్ళన్నా గడిస్తే దానికి సంబంధించి ఏదన్నా చర్యలు తీసుకొని పార్టీలు బలోపేతానికి కృషి చేయొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటారంటే ఈ వలసలన్నీ కూడా రేపు ఎలక్షన్ సమయానికి ముందుగానే 6 నెలలు కావచ్చు, 1 సంవత్సరం ముందుగానే, ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు దానికి ముందుగానే మరలా అంతా వైఎస్ఆర్సీపీలోకి చేరే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు పోయినా ఉన్నా కూడా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, పార్టీకి విధేయులైనటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉన్నారు. పోయినా మాకు బాధ లేదు అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అయితే మొత్తానికి ఒక కీలకమైనటువంటి నేతలు అనేవాళ్ళు పార్టీలో నుంచి బయటకు వెళ్ళటం అనేది వైఎస్ఆర్సీపీకి బలమైన షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించలేదు. మొత్తానికి మాత్రం దీనికి సంబంధించి తర్వాత ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో అనేది వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. సో ఇక వైఎస్ఆర్సీపీ నుండి వలస బాట పెట్టేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారనేది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది ఎంతవరకు సంఖ్య ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు మారుతారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.